ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్ ఎస్జిటి టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం అభ్యసనం. ఇందులో 121, 122, 126, 127 పేజీలు చూద్దాం. మధ్యలో ఉన్న పేజీలు టెస్ట్స్, ఎగ్జామ్స్ వాటిని తర్వాత అప్లోడ్ చేద్దాం. అభ్యసన బదలాయింపు. ఒక సందర్భంలో జరిగిన అభ్యసనం వేరొక సందర్భంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అనువర్తనం కావడాన్ని అభ్యసన బదలాయింపు అంటారు. అభ్యసన బదలాయింపు అంటే ఒక సందర్భంలో జరిగిన అభ్యసనం వేరొక సందర్భంలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అనువర్తనం కావడం, అంటే అప్లై కావడాన్ని ఏమంటారంటే అభ్యసన బదలాయింపు అని అంటారు. అభ్యసన బదలాయింపు రకాలు. అనుకూల బదలాయింపు. ఒక సందర్భంలో నేర్చుకున్న అంశాలు వేరొక సందర్భంలో అంశాలను అభ్యసించడంలో తోడ్పడినట్లయితే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు. అనుకూల బదలాయింపు. అభ్యసన బదలాయింపులో ఫస్ట్ రకం అనుకూల బదలాయింపు. ఒక సందర్భంలో నేర్చుకున్న అంశాలు వేరొక సందర్భంలోని అంశాలను అభ్యసించడంలో తోడ్పడినట్లయితే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు. ఉదాహరణ, గణిత పరిజ్ఞానం కలిగిన విద్యార్థి భౌతిక శాస్త్రంలో సంఖ్యా సంబంధమైన సమస్యలను పరిష్కరించగలడం. అంటే ఒక సందర్భంలో నేర్చుకున్న అంశాలు, అంటే గణితంలో నేర్చుకున్న అంశాలు అంటే మ్యాథ్స్, క్యాలిక్యులేషన్స్ అన్ని భౌతిక శాస్త్రంలో సంఖ్యా సంబంధమైన సమస్యలను పరిష్కరించగలడం దానికి ఉపయోగపడుతున్నాయి. అంటే ఒక సందర్భంలో నేర్చుకున్న విషయం ఇంకో సందర్భంలో ఉపయోగపడింది. ఎలా ఉపయోగపడింది? పాజిటివ్గా, అంటే అనుకూలంగా ఉపయోగపడింది కాబట్టి అనుకూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు. తొలి అభ్యసనం తదుపరి అభ్యసనాన్ని ఆటంకపరచడానికి వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు అంటారు. ఉదాహరణ, బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు బంతి కొట్టే విధానంలో ఈ రకమైన బదలాయింపు కల్పిస్తుంది. బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు బంతి కొట్టే విధానంలో ఒక రకమైన బదలాయింపు ఈ రకమైన బదలాయింపు కల్పిస్తుంది. అంటే బ్యాడ్మింటన్ కొట్టినప్పుడు వ్యక్తి ఒక రకంగా బాల్ను కొట్టాలి. అది షటిల్ చేసేటప్పుడు షటిల్ బ్యాడ్మింటన్ ఇంకో రకంగా కొట్టాలి. అంటే ముందు నేర్చుకుని తర్వాత నేర్చుకున్న దానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పరుస్తుంది. అటువంటి బదలాయింపు ఏంటంటే ప్రతికూల బదలాయింపు. అంటే తొలి అభ్యసనం తదుపరి అభ్యసనాన్ని ఆటంకపరచడాన్ని వ్యతిరేక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపు అని అంటారు. అంటే ముందు నేర్చుకుని తర్వాత నేర్చుకున్న దానికి ఇబ్బంది పెట్టేస్తుంది. తర్వాత శూన్య బదలాయింపు. గత అభ్యసనం తదుపరి అభ్యసనం ఎలాంటి ప్రభావం చూపకపోవడాన్ని శూన్య బదలాయింపు అంటారు. ఉదాహరణ, సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోదలిచిన సంగీత పరిజ్ఞానం ఉపయోగపడదు. శూన్య బదలాయింపు అంటే ఒకసారి నేర్చుకున్న అభ్యసనం తర్వాత నేర్చుకున్న అభ్యసనానికి అసలు పూర్తిగా ఉపయోగపడదు. అంటే ఈత నేర్చుకున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తర్వాత ఆయన సంగీతం నేర్చుకున్నాడు అనుకోండి, ఆ సంగీతం నేర్చుకోవడానికి ఈత నేర్చుకున్న జ్ఞానం అనేది అవసరం లేదు. కాబట్టి ఆ బదలాయింపు అనేది ఏం జరగదు. కాబట్టి శూన్య బదలాయింపు. ఏకపార్శ్వ బదలాయింపు. శరీరంలో ఒకవైపు ఉండే వివిధ భాగాల మధ్య సంభవించే బదలాయింపును ఏకపార్శ్వ బదలాయింపు అంటారంటే ఎడమ చేతితో రాయగల వ్యక్తి ఎడమ కాలితో రాయడం. ఏకపార్శ్వ బదలాయింపు అంటే శరీరంలో ఒకే వైపు ఉండే వివిధ భాగాల మధ్య సంభవించే బదలాయింపు. శరీరంలో ఒకవైపు ఉండే భాగాల మధ్య సంభవించే బదలాయింపు ఏకపార్శ్వ బదలాయింపు. ఉదాహరణ, ఎడమ చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ కాలితో రాయడం. రెండు ఒక పక్కే ఉన్నాయి కదా, అది ఏకపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు. శరీరంలో ఒకవైపు ఉండే అవయవం నుండి వేరొక వైపు ఉండే అవయవానికి సంభవించే బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు. ఉదాహరణ, కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలడం. కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో రాయగలడం ద్విపార్శ్వ బదలాయింపు. అంటే మన శరీరంలో ఒకవైపు ఉండే అవయవాలు వేరొక వైపు ఉండే అవయవాలు సంభవించే బదలాయింపును ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. మొత్తం నేర్చుకున్న కదా, మొత్తం అభ్యసన బదలాయింపు రకాలు మొత్తం ఫస్ట్ది ఒకసారి చూసేద్దాం. అనుకూల బదలాయింపు. ముందు నేర్చుకుని తర్వాత నేర్చుకోవడానికి ఉపయోగపడడం. ప్రతికూల బదలాయింపు. ముందు నేర్చుకుని తర్వాత నేర్చుకోవడానికి ఉపయోగపడకపోవడం. శూన్య బదలాయింపు. ముందు నేర్చుకుని తర్వాత నేర్చుకున్న దానికి అసలు పూర్తిగా ఏం ఉండదు, పూర్తిగా బదలాయింపు జరగదు, అసలు ఏం ఉపయోగపడదు. శూన్య బదలాయింపు. ఏకపార్శ్వ బదలాయింపు. అవయంలో ఒకవైపు ఉన్నది ఎడమ కాలు ఎడమ చేయి, కుడి కాలు కుడి చేయి. అంటే ఒకవైపు ఉండే అవయవం అదే వైపు ఉండే అవయవానికి అభ్యసన బదలాయింపుకి తోడ్పడడం. ద్విపార్శ్వ బదలాయింపు అనేది ఒకవైపు ఉన్నది ఇంకో వైపు ఉన్న అవయవానికి తోడ్పడడం బదలాయింపులో. దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. అనుకూల, ప్రతికూల, శూన్య, ఏకపార్శ్వ, ద్విపార్శ్వ. తర్వాత అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. అభ్యసన సిద్ధాంతాలు కదా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. దీనిని ప్రాచీన గ్రీకులు ప్రతిపాదించారు. మెదడులోని విభాగాలైన వివేచనం, పరిశీలన, ఏకాగ్రతను బలపరచడానికి సైన్సు, తర్కశాస్త్రం, గణిత శాస్త్రాలను అభ్యసింపచేయాలని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం దీన్ని ప్రాచీన గ్రీకులు ప్రతిపాదించారు. మెదడులోని విభాగాలైన వివేచనం, పరిశీలన, ఏకాగ్రతలను బలపరచడానికి సైన్సు, తర్కశాస్త్రం, గణిత శాస్త్రాన్ని అభ్యసింపజేయాలని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. అంటే మన దేహంలో ఉండే, అంటే మెదడులో ఉండే వివేచనం, ఆలోచన, పరిశీలన, ఏకాగ్రత బలపరచడానికి మనము సైన్సు, మ్యాథ్స్,
రీజనింగ్స్ అంటే లాజికల్ రీజనింగ్స్ ఇవన్నీ నేర్చుకోవాలని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. మెదడులోని ఆయా భాగాలు బలపడడం వల్ల తదుపరి అంశాలు సులభంగా అభ్యసించవచ్చని ఈ సిద్ధాంతం చెబుతుంది. మెదడులోని ఆయా భాగాలు బలపడడం వల్ల తదుపరి అంశాలను సులభంగా అభ్యసించవచ్చని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. ఈ సిద్ధాంతం ఫార్మల్ డిసిప్లిన్ భావనను సమర్థిస్తుంది. ఈ సిద్ధాంతం ఫార్మల్ డిసిప్లిన్ భావనను సమర్థిస్తుంది. అంటే ఫార్మల్గా డిసిప్లిన్ అనే భావనను సమర్థిస్తుంది. ఏది విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం, అందులోనే ఉంది క్రమశిక్షణ, అది డిసిప్లిన్. విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం ఫార్మల్ డిసిప్లిన్ భావనను ఇది సమర్థిస్తుంది. అంటే మన దేహంలో అంటే వివేచన, ఏకాగ్రత బలపరచడానికి మనం సైన్స్, మ్యాథ్స్ అన్నీ నేర్చుకోవాలి. ఇలా నేర్చుకొని తదుపరి అంశాలు సులభంగా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది ఏ భావన సమర్థిస్తుంది? విద్యుక్త క్రమశిక్షణ భావనను అంటే ఫార్మల్ డిసిప్లిన్ భావనను సమర్థిస్తుంది విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం. తర్వాత సమరూప మూలకాల సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించింది ఈఎల్ థార్న్డైక్. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే ఈఎల్ థార్న్డైక్. దీన్ని బలపరిచిన శాస్త్రవేత్త ఎవరంటే వుడ్వర్త్. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రతిపాదించింది ఈఎల్ థార్న్డైక్. దీన్ని బలపరిచిన శాస్త్రవేత్త వుడ్వర్త్. అభ్యసించే విషయాల మధ్య కానీ, పద్ధతుల మధ్య కానీ, సూత్రాల మధ్య కానీ సారూప్యత వల్ల అంటే పోలిక వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. అభ్యసన సమరూప మూలకాల సిద్ధాంతం అంటే సమరూపం ఉండాలి, అదే సారూప్యత ఉండాలి. సారూప్యత వల్ల అభ్యసించే విషయాల మధ్య కానీ, పద్ధతుల మధ్య కానీ, సూత్రాల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం అనేది పేర్కొంటుంది. ఇది సమరూప మూలకాల సిద్ధాంతం. ఉదాహరణ, సంస్కృతంలో వ్యాకరణ సూత్రాలను అభ్యసించిన అనంతరం హిందీలో వ్యాకరణ సూత్రాలను సులభంగా అభ్యసించడం. ఇది సమరూప మూలకాల సిద్ధాంతం. సమరూపం, సారూప్యత గుర్తుపెట్టుకొని సమరూప మూలకాలు సిద్ధాంతం. సారూప్యత అంటే రెండు విషయాల మధ్య సారూప్యత ఉండే కానీ సమరూపంగానే ఉంటే ఒకటి నేర్చుకొని ఇంకో నేర్చుకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. తర్వాత సాధారణీకరణ సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్. సాధారణీకరణ సిద్ధాంతం ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఇవన్నీ సాధారణీకరణ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన చార్లెస్ జెడ్. సాధారణీకరణలు లేదా సూత్రాలు నేర్చుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. సాధారణీకరణలు లేదా సూత్రాల సాధారణీకరణ సిద్ధాంతం సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సాధారణీకరణ సిద్ధాంతంలో సాధారణీకరణాలు నేర్చుకోవడం లేదా సూత్రాలు నేర్చుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఉదాహరణ, ఇంజిన్ మెకానిక్ నేర్చుకున్న వ్యక్తి వివిధ రకాల ఇంజిన్లు బాగు చేయడం. ఒక సాధారణీకరణం ఏం నేర్చుకున్నాడు? ఇంజిన్ మెకానిక్ నేర్చుకున్న వ్యక్తి వివిధ రకాలైన ఇంజిన్లు బాగు చేయడం. మెకానిక్ అనేవాడు ఒక ఇంజిన్ బాగు చేయడం నేర్చుకుంటాడు, వివిధ ఇంజిన్లు కూడా బాగు చేయడం. అది సాధారణీకరణ సిద్ధాంతం. అంటే సూత్రాలను, సాధారణీకరణాలను నేర్చుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని సాధారణీకరణ సిద్ధాంతం తెలుపుతుంది. దీన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్. తర్వాత ఆదర్శాల సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి బ్లాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించింది డబ్ల్యూసి బ్లాగ్లే. ఒక అంశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాల్లో కూడా ఆ అంశం పట్ల అదే రకమైన వైఖరి కలిగి ఉండడాన్ని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. ఒక అంశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాల్లో కూడా ఆ అంశం పట్ల అదే రకమైన వైఖరి కలిగి ఉండడాన్ని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. ఆదర్శాల సిద్ధాంతం, ఒక విషయం పట్ల మనకు అదే ఒక ఆదర్శం ఉంటే అన్ని విషయాల పట్ల అంటే అలాంటి సంబంధించిన అన్ని విషయాల పట్ల అలాంటి ఆదర్శమే ఉండటం. సింపుల్గా ఉదాహరణ, సమయపాలన పాటించిన వ్యక్తి ప్రతి సందర్భంలో సమయపాలన పాటించడం. అంటే కొన్ని ఆదర్శ విషయాలు. నిజాయితీగా ఉండే వ్యక్తి అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండడం. అంటే అబద్ధాలు చెప్పే వ్యక్తి అన్ని విషయాలు అబద్ధాలు చెప్పడం అది ఆదర్శం కింద రాదు. కాబట్టి నిజాయితీ కలిగిన వ్యక్తి అన్ని సందర్భాలు నిజాయితీగా ఉండడం, అది ఆదర్శాల సిద్ధాంతం ఇంకో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సమయపాలన పాటించిన వ్యక్తి ప్రతి వ్యక్తిలోనూ సమయపాలన పాటించిన అంటే ఒక అంశం పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగిన వ్యక్తి అన్ని సందర్భాల్లో కూడా ఆ అంశం పట్ల అదే రకమైన వైఖరిని కలిగి ఉండాలని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. కానీ ఆదర్శంగా ఉండాలి. అబద్ధాలు చెప్పి అన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్తారంటే అది ఆదర్శం కింద రాదు. తర్వాత ట్రాన్స్పొజిషన్ సిద్ధాంతం, దీన్ని ప్రతిపాదించింది గెస్టాల్ట్ వాదులు. ట్రాన్స్పొజిషన్ సిద్ధాంతం ప్రతిపాదించింది గెస్టాల్ట్ వాదులు. మొత్తానికి దానిలో ఉన్న భాగాల మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది సిద్ధాంతం తెలుపుతుంది. ఎప్పుడు గెస్టాల్ట్ వాదులు అంటే తెలుసు కదా, మొత్తం భాగాలు, మొత్తానికి దానిలో ఉన్న భాగాల మధ్య ఉన్న సంబంధాన్ని, మొత్తంకి దానిలో ఉన్న భాగాల మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. అంటే ఒక పూర్తిగా ఒక మొత్తం, ఒక కాన్సెప్ట్ మొత్తం, దాన్ని రకరకాల భాగాలకు విభజించి దాన్ని నేర్చుకోవడం, ఆ రెండింటి మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఎవరు తెలిపారంటే గెస్టాల్ట్ వాళ్ళు తెలిపారు. ఇది ఏ సిద్ధాంతం అంటే ట్రాన్స్పొజిషన్ సిద్ధాంతం. ఉదాహరణ, బీజగణితానికి అందులో ఒక భాగమైన ప్రాథమిక భావనల మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల ఆ ప్రాథమిక భావనను బీజగణితంలోని ఏ అభ్యాసంలోనైనా ఉపయోగించగలగడం. ఉదాహరణ, ట్రాన్స్పొజిషన్ సిద్ధాంతాన్ని బీజగణితానికి అందులో ఒక భాగమైన ప్రాథమిక భావనల మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల ఆ ప్రాథమిక భావనలు బీజగణితంలోని ఏ అభ్యాసంలోనూ ఉపయోగించగలడం. ఒకటి మొత్తానికి ఏం నేర్చుకున్నాడంటే ప్రాథమిక భావన
ఒకదాన్ని నేర్చుకోండి, ఒక భాగాన్ని. కానీ బీజగణితంలో ఉన్న ప్రాథమిక భావన ఏ అభ్యాసంలో ఉన్నా దీన్ని ఉపయోగించగలరు. అంటే మొత్తం నేర్చుకోవడం, భాగాలకు కూడా ఉపయోగించడం. ఆ రెండింటి మధ్య సంబంధం మొత్తం బీజగణితానికి, ప్రాథమిక భావనలకి. తర్వాత అభ్యసన ఉపగమనాలు లేదా అభ్యసన సిద్ధాంతాలు. అభ్యాసకుడిలో అభ్యసనం ఏ విధంగా కలుగుతుందో తెలియజేసే సిద్ధాంతాలను అభ్యసన సిద్ధాంతాలు అంటారు. అభ్యాసకుడిలో అభ్యసనం ఏ విధంగా కలుగుతుంది తెలియజేసే సిద్ధాంతాలు అభ్యసన సిద్ధాంతాలు. అభ్యసన సిద్ధాంతం, ప్రవర్తనా సిద్ధాంతాలు, ఇతర సిద్ధాంతాలు. ప్రవర్తనా సిద్ధాంతాల కింద వచ్చేవి ఏంటంటే పావులావ్ శాస్త్రీయ నిబంధనం, బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, థార్న్డైక్ యత్నదోష పద్ధతి, వాట్సన్ నిబంధనోదిత అభ్యసనం. తర్వాత ఇతర సిద్ధాంతాలు గెస్టాల్ట్ వాదం, కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసనం, కోహ్లర్ సిద్ధాంతం. ప్రవర్తన సిద్ధాంతాలు పావులావ్, ఐవాన్ పావులావ్ నేర్చుకున్న శాస్త్రీయ నిబంధనం, బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధనం, ఇవన్నీ ప్రవర్తన సిద్ధాంతాల కింద వస్తే. థార్న్డైక్ యత్నదోష పద్ధతి, వాట్సన్ నిబంధనోదిత అభ్యసనం. ఇతర సిద్ధాంతాలు గెస్టాల్ట్ వాదం, కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసనం, కోహ్లర్ సిద్ధాంతం. తర్వాత బండూరా పరిశీలన అభ్యసనం, ఇవన్నీ ఇతర సిద్ధాంతాలు. పరిశీలన అభ్యసనం బండూరా లేదా బండూరా ఇంగ్లీష్ పదం కాబట్టి మనం ఎలాగ నేర్చుకోవచ్చు. నిర్మాణాత్మక వాదం, పియాజే సిద్ధాంతం, సంజ్ఞానాత్మక సిద్ధాంతం. నిర్మాణాత్మక వాదంలో పియాజే సిద్ధాంతం, సంజ్ఞానాత్మక అభ్యసనం. తర్వాత వైడాస్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, వైగోడ్స్కి పియాజే సిద్ధాంతం, సంజ్ఞానాత్మక అభ్యసనం. తర్వాత బ్రోనర్ శిక్షణా సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనం. ఈ కార్ల్ రోజర్స్ ఈ శిక్షణా అనుభవపూర్వక అభ్యసనం ఇవన్నీ కొంచెం ముందు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. బ్రోనర్ శిక్షణా సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనం. ప్రవర్తనవాద సిద్ధాంతాలే సంసర్గవాద సిద్ధాంతాలుగా పిలుస్తారు. ప్రవర్తన పైకనున్న ఇతర సిద్ధాంతాలు కాకుండా ప్రవర్తన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాటిని సంసర్గవాద సిద్ధాంతాలు అంటారు. ప్రవర్తన సిద్ధాంతాలు జ్ఞానార్జనకు ప్రాధాన్యతనివ్వగా, నిర్మాణాత్మక మరియు సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు జ్ఞాన నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న ఇతర సిద్ధాంతాల్లో మనము చూడండి, నిర్మాణాత్మక సిద్ధాంతాలు, నిర్మాణాత్మక వాదం అనేది పియాజే సిద్ధాంతం, సంజ్ఞానాత్మక అభ్యసనం, వైగోడ్స్కి సాంఘిక అభ్యసనం. తర్వాత బండూరా పరిశీలన అభ్యసనం, గెస్టాల్ట్ వాదం, కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసనం, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇవన్నీ నిర్మాణాత్మక సిద్ధాంతాలు. ప్రవర్తన సిద్ధాంతాలు జ్ఞానార్జనకు ప్రాధాన్యతనివ్వగా, నిర్మాణాత్మక సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు జ్ఞాన నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. సింపుల్గా నేర్చుకోవాల్సింది అంటే ప్రవర్తనవాదులు జ్ఞానార్జనకు తోడ్పడతారు, నిర్మాణాత్మక సంజ్ఞానాత్మక జ్ఞానం నిర్మాణానికి. తర్వాత అభ్యసన సిద్ధాంతాలు ముఖ్యాంశాలు. పైన వాటికి సింపుల్గా ముఖ్యాంశాలు ఇచ్చారు, వాటిని పట్టించుకొని మనం ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ రాయొచ్చు. అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ అభ్యసనం, శాస్త్రవేత్త ఎవరంటే ఐవాన్ పావులావ్. మారు పేర్లు ఏంటంటే ఈ శాస్త్రీయ అభ్యసనానికి మారు పేర్లు సాంప్రదాయక నిబంధనం, ఎస్ టైప్ సిద్ధాంతం, ఎస్ఆర్ నిబంధనం, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం, ఉద్దీపన సిద్ధాంతం. అప్లికేషన్ బిట్స్ చేయడానికి క్లూ ఏంటంటే ఉద్దీపన ముందుగా ఇవ్వబడుతుంది. ఇప్పుడు శాస్త్రీయ నిబంధన అనేసరికి ఏమవుతుంది, ఉద్దీపన ముందుగా ఇవ్వబడుతుంది. ఉద్దీపన ఇవ్వకుండా శాస్త్రీయ నిబంధన అనేది జరగదు, ఉద్దీపన ఏం లేకుండా. గత ప్రస్తుత అనుభవాల సంసర్గం ఉంటుంది. గత అనుభవాలు ప్రస్తుత అనుభవాల మధ్య సంసర్గం అంటే పోలిక లేకపోతే ఆ టాలీ అనేది జరుగుతూ ఉంటుంది. బహుమతులు ప్రశంసలు ముందుగా ఇవ్వబడుతుంది. బహుమతులు ప్రశంసలు అంటే ఎవరైనా పని చేయాలంటే ముందు బహుమతులు ప్రశంసలు ముందుగా ఇవ్వబడుతుంది. ఇందులో శాస్త్రీయ నిబంధనలో దీన్ని ఎవరు ప్రతిపాదించారు, ఐవాన్ పావులావ్. దీనికి మారు పేర్లు సాంప్రదాయక నిబంధన అంటారు, శాస్త్రీయ నిబంధనని ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు, ఎస్ఆర్ నిబంధన అంటారు, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అంటారు, ఉద్దీపన సిద్ధాంతం కూడా అని అంటారు. ఇక్కడ ఉద్దీపన సిద్ధాంతం ఎందుకు అంటారంటే ముందుగా ఉద్దీపన ఇవ్వబడుతుంది. ఉద్దీపన మెయిన్. గత ప్రస్తుత అనుభవాల సంసర్గంగా ఉంటుంది. బహుమతులు ప్రశంసలు ముందుగా ఇవ్వబడతాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. శాస్త్రీయ నిబంధనం. తర్వాత కార్యసాధక నిబంధన, కార్యం చేయడం, బిఎఫ్ స్కిన్నర్. దీన్ని యాంత్రిక నిబంధన అని కూడా అంటారు, పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు. ఆర్ టైప్, అది ఎస్ టైప్, ఇది ఆర్ టైప్ రెస్పాన్స్. ఆర్ టైప్ సిద్ధాంతం ప్రతిస్పందన సిద్ధాంతం, అది ప్రతిస్పందన అంటే కదా ఆర్ టైప్ రెస్పాన్స్. ఇందులో సహజ సిద్ధమైన సరైన ప్రతిస్పందనకు పునర్బలనం లభిస్తుంది. సహజ సిద్ధమైన సరైన ప్రతిస్పందనకు పునర్బలనం జరుగుతుంది. ఇక్కడ ఉద్దీపన అంటూ ఏం కనిపించదు, కానీ సహజ సిద్ధమైన సరైన ప్రతిస్పందన వచ్చిన తర్వాత దానికి పునర్బలనం లభిస్తుంది. ఎక్కడ కార్యసాధక నిబంధనలో. దీన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్. దీన్ని ఏమంటారంటే యాంత్రిక నిబంధనం, పరికరాత్మక నిబంధనం, ఆర్ టైప్ సిద్ధాంతం, ఇంకా ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు. అది ఇక్కడ ఉద్దీపన సిద్ధాంతం, ఇది ప్రతిస్పందన సిద్ధాంతం. అది ఎస్ టైపు, ఇది ఆర్ టైపు. సహసిద్ధమైన సరైన ప్రతిస్పందనకు పునర్బలనం లభిస్తుంది ఇక్కడ కార్యసాధక నిబంధనలు. తర్వాత యత్నదోష పద్ధతి, ఈఎల్ థార్న్డైక్, సంధానవాదం, విజయపద వర్ణరీతి అభ్యసనం, ఎస్ఆర్ సిద్ధాంతం, బాండ్ సైకాలజీ, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం, ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం. ఈ యత్నదోష పద్ధతిని ఏమంటారంటే ఈయన ప్రతిపాదించింది ఈఎల్ థార్న్డైక్. దీన్ని సంధానవాదం అంటారు.
ఉద్దీపనకు ప్రతిస్పందన మధ్య సంధానం. విజయపద వర్ణ నీతి అభ్యసనం. విజయపదం వర్ణ రీతి అభ్యసనం. ఎస్ఆర్ అక్కడ ఎస్ ఇది ఆరు ఈ రెండు కలిపి యత్నదోషం ఎస్ఆర్ టైపు. తర్వాత బాండ్ సైకాలజీ. యత్నదోష పద్ధతిని బాండ్ సైకాలజీ అంటారు. ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అంటారు. అక్కడ ఉద్దీపన ఇక్కడ ప్రతిస్పందన సిద్ధాంతం అన్నాం కదా, శాస్త్రీయ కార్యశాస్త్ర, దీన్ని రెండు కలిపి ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అంటారు. ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం. ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అని యత్నదోష పద్ధతిని అంటారు. చలన కౌశలాలు కనిపిస్తాయి. యత్నదోష అభ్యసనంలో సిద్ధాంతాలు ఏం కనిపిస్తాయి అంటే చలన కౌశలాలు కనిపిస్తాయి. తర్వాత నిబంధన ఉద్దిత అభ్యసనం. దీన్ని ప్రతిపాదించిన జేబీ వాట్సన్ అసహజ ఉద్దీపన ముందుగా ఇవ్వబడుతుంది. అక్కడ సహజ ఉద్దీపన ఇవ్వబడుతుంది, ఎక్కడ శాస్త్రీయ నిబంధనలు. ఇక్కడ అసహజ ఉద్దీపన ముందుగా ఇవ్వబడుతుంది, ఎక్కడ నిబంధన ఉద్దిత అభ్యసనంలో. దీన్ని ప్రతిపాదించిన జేబీ వాట్సన్. తర్వాత అంతర్దృష్టి అభ్యసనం. దీన్ని కోహ్లర్ సంబంధాల సిద్ధాంతం అంటారు. అంతర్దృష్టి అధ్యయనం ప్రతిపాదించిన కోహ్లర్. దీన్ని సంబంధాల సిద్ధాంతం అని కూడా అంటారు. అంతర్దృష్టి అభ్యసనాన్ని మెరుపు లాంటి ఆలోచన సడన్గా సమస్య పరిష్కారం, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతుల కింద అన్వేషణ పద్ధతులు కనిపిస్తాయి ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనంలో. అంతర్దృష్టి అభ్యసనం దీన్ని ప్రతిపాదించింది కోహ్లర్. దీని సంబంధాల సిద్ధాంతం అని కూడా అంటారు. ఇందులో మెరుపు లాంటి ఆలోచన వచ్చిందంటే అంతర్దృష్టి అభ్యసనం, సమస్య పరిష్కారం వచ్చిందంటే ఇది అంతర్దృష్టి అభ్యసనం, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతులు ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి అంతర్దృష్టి అభ్యసనంలో. తర్వాత పరిశీలన అభ్యసనం బంధూరా. దీన్ని ఏమంటారంటే సామాజిక అభ్యసనం. పరిశీలన అంటే సాంఘిక పరిసరాలకు వెళ్ళాలి కాబట్టి సామాజిక అభ్యసనం. సాంఘిక అభ్యసనం సామాజిక సాంఘిక. అనుకరణ అభ్యసనం. పైన బయట సాంఘిక ప్రపంచానికి వెళ్ళి మనం అనుకరిస్తాం. నమూనా అభ్యసనం. వాళ్ళలాగా ఉండాలని మనం నమూనా పాటిస్తాం. యత్నరహిత అభ్యసనం. జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం. జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం దీన్ని అంటారని పరిశీలన అభ్యసనం. దీన్ని ప్రతిపాదించిన ఎవరంటే బంధూరా. యత్నరహిత అభ్యసనం అని కూడా అంటారు. పరిశీలన అభ్యసనం నమూనా, అనుకరణ, సాంఘిక, సామాజిక అభ్యసనాన్ని పరిశీలన అభ్యసనం అంటారు. అనుకరణ ఉంటుంది ఇక్కడ. పరిశీలన అభ్యసనంలో అనుకరణ అనేది ఉంటుంది. అనుకరణ ఉంటుంది, దీన్ని అనుకరణ అభ్యసనం అంటారు. సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రతిపాదించి ఎవరంటే జాన్ పియాజే. సంజ్ఞానాత్మకత కనిపిస్తుంది ఇందులో. సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రతిపాదించి పియాజే. దీన్ని సంజ్ఞానాత్మక కనిపిస్తుంది. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వైగోడ్స్కి. ఇందులో సామాజిక అనుభవాలు, వికాస, సామీప్య మండలం ఉంటుంది. స్కఫ్ ఫోల్డింగ్. దీన్ని సాంఘిక సాంస్కృతిక సింపుల్గా గుర్తుపెట్టుకుని సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించి వైగోడ్స్కి. సామాజిక అనుభవాలు కనిపిస్తాయి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంలో. వికాస, సామీప్య మండలం కూడా కనిపిస్తుంది. తర్వాత స్కైఫోల్డింగ్ అనేది కనిపిస్తుంది. తర్వాత బోధనా సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించేది బ్రోనర్. ఇది శిక్షణా సిద్ధాంతం అంటారు. ఆవిష్కరణ అభ్యాసం అని కూడా అంటారు. బోధనా సిద్ధాంతం బ్రోనర్ ప్రతిపాదించింది బోధనా సిద్ధాంతం ప్రతిపాదించింది బ్రోనర్. దీన్ని శిక్షణా సిద్ధాంతం అంటారు. ఆవిష్కరణ అభ్యాసం అని కూడా అంటారు. బోధనా సిద్ధాంతాన్ని శిక్షణా సిద్ధాంతం, బోధించడం, శిక్షణా సిద్ధాంతం, ఆవిష్కరణ అభ్యాసం అని కూడా అంటారు. అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత, స్వీయ ఆవిష్కరణ కనిపిస్తుంది. ఇప్పుడు అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేది బోధనా సిద్ధాంతం. మనం బోధించేటప్పుడు అంతర్గతంగా ప్రేరణ జరగాలని అనుకుంటాము, అది బ్రోనర్. బోధనా సిద్ధాంతం స్వీయ ఆవిష్కరణ కనిపిస్తుంది. స్వీయ ఆవిష్కరణ సొంతంగా మనం కొన్ని ఆవిష్కరణలు చేస్తాం ఈ బోధనా సిద్ధాంతం ప్రకారం. ఇది అనుభవపూర్వక అభ్యసనం. కార్ల్ రోజెస్. ఇది మనం నేర్చుకున్న కార్ల్ రోజెస్ అనుభవపూర్వక అభ్యసనం. వ్యక్తి కేంద్రిత విధానం, మానవతావాదం వ్యక్తి కేంద్రిత విధానం అనేది అనుభవపూర్వక అభ్యసనంలో కనిపిస్తుంది. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే కార్ల్ రోజర్స్. థ్యాంక్ యూ.